త్రిభాషా విధానం పేరుతో భాషా వివాదం అక్కర్లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. వివాదం కేవలం రాజకీయ ప్రేరేపితమన్నారు. ఎవరిపైనా ఏ భాషను బలవంతంగా రుద్దలేదని ఆయన స్పష్టం చేశారు. తెలుగు మాట్లాడేవారు 10 భాషలు నేర్చుకోవాలని చెప్పిన చంద్రబాబు మాటలను గుర్తు చేశారు. దేశంలో ఎవరిపైనా ఏ భాషను బలవంతంగా రుద్దడం లేదు. 1వ తరగతి నుంచి మాతృభాష తప్పనిసరి. తమిళనాడులో తమిళం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు మొదటి భాషగా ఉంటుంది. ఇష్టమైతే మరో భాషను ఎంచుకోవచ్చు అని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. చెన్నైలోని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి సమక్షంలో ఏర్పాటు చేసిన థింక్ ఇండియా దక్షిణపథ సమ్మిట్ 2025కు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరు నుంచి 10వ తరగతుల వరకు త్రిభాషా సూత్రం ఉంటుంది. 1 మాతృభాష, మిగిలినవి ఆప్షనల్. యూపీలో విద్యార్థులు తమిళాన్ని కూడా నేర్చుకోవచ్చు. మహారాష్ట్ర విద్యార్థులు కన్నడ కూడా నేర్చుకోవచ్చు. కేంద్రం ఎవరిపైనా భాషను బలవంతంగా చేయదు అని ఆయన వివరించారు. భారతదేశ జనాభాలో 10% మంది మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడతారు. మిగిలిన వారు తమ మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. భాష ఎల్లప్పుడూ సహాయకారి. అందుకే తెలుగు మాట్లాడేవారికి 10 భాషలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించారు. ప్రస్తుత పోటీ యుగం. ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు పెరుగుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు. కాలేజీ చదువు పూర్తయ్యాక జపనీస్, ఫ్రెంచ్, జర్మన్ భాషలు కూడా నేర్చుకోవాలనే ఉత్సాహం చూపుతున్న వారు కూడా పెరిగారని గుర్తు చేశారు. రాజకీయ సంకుచిత ఆలోచనలతో సమస్యలు సృష్టించకండి. సమాజం ఆ స్థాయిని దాటి ముందుకు వెళుతోందని అన్నారు.